ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభములను, ప్రత్యేకంగా ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని మన రావణంలోనికి చేరి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క జననమును మనము ఆత్మీయంగా మన యొక్క ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో ప్రాతకాలపు క్రిస్మస్ ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 2023 సంవత్సరము డిసెంబర్ మాసము క్రిస్మస్ దినము మొదలుకొని నాయన యొక్క 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ దినములోనికి ప్రభా నీ బిడలమైనటువంటి మమ్మలను ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ గడిచిన కాలమంతా కూడా నీ బిడలమైనటువంటి మేము నాయన మీ రక్షణ ఆనందాన్ని అనుభవించుటకు, రక్షణలో ఆనందించుటకు ప్రభా నీ బిడలుగా నీ మార్గములు నడుచుటకు మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళిని ప్రభా మీరు ప్రేమించి మరణములో ఉన్నటువంటి వారిని, పాపములో ఉన్నటువంటి వారిని, మరణకరమైనటువంటి బంధకముల నుండి, పాప స్వభావము నుండి విడిపించిన ఆయన శాశ్వతమైనటువంటి నిత్యత్వానికి పాత్రలుగా మార్చుటకు పరము నుండి భూమిలోనికి నాయన దిగువచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి దినమును ప్రభా మేమందరము కూడా నాయన సంతోషంగా, ఆనందంగా, ఉత్సహించి జరుపుకోవటానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలోనైనా జరుగుతున్నటువంటి యొక్క క్రిస్మస్ ఆరాధనలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా నాయన వాక్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా భక్తుడు రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము, పరిశుద్ధుడైన వైద్యుడైన లూకా వ్రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని మన మొదలు ఉన్నటువంటి శ్రీమతి సహోదరి పి స్వర్ణలత గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందించబడిన ఆత్మీయ ఆహారం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుని తలలో ఉంచవలసిందిగా కోరుచున్నా. ప్రేమగల నా తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందములు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, మా జీవితంలో మరొక క్రిస్మస్ శుభదినాన్ని మాకు దయచేసిన రీతిని బట్టి మీకే వేలాది వందలు చెల్లించుకుంటున్నామయ్యా. నా ప్రభువా, ఈ యొక్క జన్మదిన వేడుకను నా తండ్రి ఆచారంగా కాక నా తండ్రి మా హృదయంలో మీరు జన్మించేలాగున, నా తండ్రి మిమ్మల్ని సేవించేలాగున మాకు ఈ యొక్క తరుణం అనుగ్రహించినందుకు మీకు వేలాదాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచావు. నా తండ్రి పాడిన బిడ్డలందరినీ దీవించండి, వారికి స్వరాలను ముట్టండి. మరి ఎక్కువగా నీ యొక్క సేవలో వాడుకోలాగున ఆ బిడ్డలను దీవించమని అడుగుతున్నాం. నా తండ్రి ఇప్పుడు ముఖ్యమైన ఘట్టంలో నా తండ్రి నీ సేవకుడు నీ యొక్క వాక్యాన్ని విశదపరుచుండగా ఆ బిడ్డకు నా ప్రభావ మంచి తెలివి జ్ఞానము దయచేయండి. నా తండ్రి మా ప్రాణాత్మలకు ఏ వాక్యం అవసరమో ఆ బిడ్డ ద్వారా మేము తెలుసుకొని వాక్యము వినివారు మాత్రమే కాకుండా ఆ వాక్యము విని గైకొని ఆ వాక్య ప్రకారం నడుచులాగా మీరే మాకు సహాయం చేయవాలని నా ప్రభువును తన ప్రియకుమారుడైన యేసయ్య నామమున
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన జవహర్ బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో క్రిస్మస్ కాలము, క్రీస్తు జననము అనేటువంటి పాట క్వైర్ వారు ముందుకు వచ్చి పాడి దేవుని నామాన్ని స్తుతిస్తారు. వారు ఈ పాట పాడుతూ ఉండగా మనమందరము కూడా వారితో కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ క్రిస్మస్ దినాన మనమందరము కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుకోవడానికి క్వైర్ వారు ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే దించెనే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే దించెనే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే దించెనే. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. క్వైర్ వారు పాడుతున్నారు కదా, కనీసం మీరన్నా చప్పట్లు కొడుతుంది. వారితో కలిసి దేవుని స్తుతించండి. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. యూదా గోత్రములో ఒక తార కాంతిలో. యూదా గోత్రములో ఒక తార కాంతిలో. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే దించెనే. కాపర్లు చాటించని లోకాను శుభవార్తను బంగారు సాంబ్రాణి పాలము నడిపించని. కాపరులు సాటించిరి లోకాన శుభవార్తను. బంగారు సాంబ్రాణి గోళములు అర్పించిరి జ్ఞానులు. కాపరులు సాటించిరి లోకాన శుభవార్తను. బంగారు
వారు సామ్రాణి బోళములు అర్పించిరి జ్ఞానులు. దూతలు స్తోత్రించిరి, ఆ ప్రభుని ఘనపరచిరి. దూతలు స్తోత్రించిరి, ఆ ప్రభుని ఘనపరచిరి. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు ధరకే దించనే. ఆ ప్రభు జన్మించిన ప్రభువు జన్మించెను నరరూపధారిగా. మన పాప పరిహార బలియార్థమై గొర్రె పిల్లగా. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా. మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియా సుతునిగా. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు ధరకే దించలే. ఎంతో ఆనందమే రారాజు ఈ జనమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు ప్రభుల ప్రభు ధరకే దించలే. చాలా సంతోషము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? చక్కగా క్రిస్మస్ గీతాన్ని ఆలపించినటువంటి కోయిరు వారిని బట్టి, ప్రత్యేకంగా ఈ దినమందు దేవుని యొక్క నామము చక్కగా గణపరచబడుతున్నటువంటి విధానమును బట్టి ఈ క్రిస్మస్ దినాన మనమందరము కూడా సంతోషంగా దేవుణ్ణి తాతపూడి జాన్ వెస్లీ గారు మనందరికీ కూడా చాలా సుపరిచితులు. గడిచిన సంవత్సరాలలో మరి మన మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వర్తమానములు అందించినటువంటి దైవజనులు, నాకన్నా సంఘములో ఉన్నటువంటి వారందరికీ కూడా బహు పరిచయస్తులు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ ప్రాతకాలపు ఆరాధనలో దేవుని యొక్క వర్తమానం అందించాలని వారిని కోరినప్పుడు వారు ఎంతో సంతోషంగా మరి అంగీకరించి మన మధ్యలోనికి వచ్చిన విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్రిస్మస్ వర్తమానం అందించడానికి వారికి ఈ శ్రేష్టమైనటువంటి సమయమును అప్పగిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ కరత్వాల ధ్వనుల మధ్య వారికి సమయం ఇవ్వబడుతూ ఉంది దేవుని యొక్క వర్తమానం అందించడానికి. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. మరి నన్ను ప్రేమించి ఆహ్వానించిన రెవరెండ్ డాక్టర్ పాస్టర్ సంజయ్ రాజేష్ గారికి, మరి అదేవిధంగా పెద్దలు ఉన్నారు వారికి, అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన వందన కుమార్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీళ్ళకి
బంధువైన మెడ్రాసులో ఉన్న పాస్టర్ గారు సుందర్రావు గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు నేను వచ్చేవాడిని. అప్పుడు దేవదానయ్య గారు కూడా ఇంకా హెల్తీగా ఆరోగ్యంగా ఉండేవాడు, చక్రవర్తి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మరి ఆయన రావటం కొద్దిగా వయసు పడిపోయి ఆయన రావట్లేదు కనుక నేను కూడా రాలేకపోయాను. ఏదేమైనా మరలా ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు చూపిన మహాకృప కనికరాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాను. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడి వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకళ్ళు చదివి సాయం చేయండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టాను. చిన్న ప్రార్థన. వాక్యమైన దేవా యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి, ఈ చక్కని మందిరములో నిన్ను గణపరిచి మహింపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కూడికను బట్టి నీకు స్తోత్రాలు. అయా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు. అల్పుణ్య యోగ్యుని అపాత్రున్న శక్తిని ప్రభువా నేను ఈ పక్షాలను మాట్లాడబోతున్నాను. మరుగుపరిచి మీరు మాట్లాడమని కోరుతున్నాం. పరిశుద్ధాత్మదేవ నా నోటికి వాక్శక్తిని ఇచ్చామని వింటున్న ప్రతి హృదయాల తొరమని ఇక్కడ సేవ చేసిన దైవజనులు నన్ను ఆహ్వానించిన ఆయా జ్ఞానవందన కుమార్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించమని యేసు క్రీస్తునామములో ప్రార్థించి మళ్ళీ పొందినాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 7:23. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు యేసుక్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా మోషే గారి గురించి మనకెందుకని. కానీ ఇక్కడ కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. దేవుడు నాకు కొన్ని విషయాలు తెలియజేశాడు. దాని గురించి ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్న చిన్న అంశం పేరేంటంటే నీ జన్మ రహస్యము నీకు తెలుసా. యూనో వాట్ ఈజ్ యువర్ మిస్టరీ ఆఫ్ యువర్ బర్త్. అంటే ఈ లోకంలో మనమందరం పుట్టాం, కానీ ఎందుకు పుట్టాం? మోషే ఇజ్రాయిల్లో పుట్టాడు, ఐగుప్తులో పెరుగుతున్నాడు. కానీ స్వయంగా ఆయన తల్లే ఆయనకు పాలిస్తూ పెంచుతుంది. ఆ తల్లి పాలిస్తూ ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడివి కాదు. ఇదిగో ఆ మట్టి బిసుకుతున్నారు చూసావా బానిసలు, వాళ్ళ కుమారుడివి. వాళ్ళు జీవము కలిగిన దేవుని బిడ్డలు. ఐగుప్తులకు దేవతలు ఉన్నారు, వీళ్ళ దేవతలు కాదు, వాళ్ళ దేవుడు. కనుక మేమందరము, మాకు వాగ్దానం ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని నడిపిస్తాడని అబ్రాహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పుట్టావు. కనుక నువ్వు ఫరో కుమార్తె కుమారుడిగా జీవించి ఐగుప్తు దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించటం అనేది నీ జీవితంలో దేవుని ఉద్దేశము కాదు. నువ్వు మా కొరకు రక్షకుడిగా పుట్టావు. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే పుట్టిందేమో ఇజ్రాయిల్కు పుట్టాడు, పెరుగుతుందేమో ఐగుప్తులో పెరుగుతున్నాడు. కనుక మోషేకి తన జన్మ రహస్యాన్ని తల్లి తెలియజేస్తుంది. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఏ దినముల్లో చాలామంది తల్లులు పిల్లలకి బాగా ఉన్నతంగా ఎలా జీవించాలి, శ్రేష్టంగా ఎలా ఉండాలి, లేకపోతే గొప్ప గొప్ప ఉద్యోగాలు ఎలా చేయాలి, వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలి, వీళ్ళకంటే గొప్పగా ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా,
ఉదయకాల సమయంలో ఒక సత్యం మీకు చెప్తున్నా, జాగ్రత్తగానండి. దైవత్వము అంతా కూడా దీనత్వములో ఉంది. దైవత్వం అంతా ఎక్కడ ఉందండి? గొప్ప గొప్పట్లో లేదండి. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఆయనకు స్థలము లేక తొట్టిలో పరుండబెట్టాడు. పొత్తిగుడ్డలతో చుట్టారు. ఆయన కట్టడానికి కూడా కొత్త వస్త్రాలు లేవు. ఈ రోజుల్లో మనం చాలా అభివృద్ధి చెందాం. ఒక బాబు కానీ పాప కానీ పుడుతుంటే తల్లిదండ్రులు ముందే బిడ్డకు కావాల్సినవన్నీ కొని పెడుతున్నారు. కానీ యేసు ప్రభు ఒక సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు. పొత్తిగుడ్డలు అంటే ఏంటో తెలుసా? ఎద్దుల్ని దున్నటానికి అలవాటు చేసే ముందు ఆ కాడిమానాన్ని వాటి మీద పెడతారు. అవి ఒరుసుకోకుండా ఆ మెడకను ఆ కాడిమానికి ఆ కర్రకు మధ్యలో కొన్ని గుడ్డలు పెడతారు. వింటున్నారా? అంటే మెత్తగా ఉండటానికి. మరి చూడండి, దానికి ఏముంటుంది? ఎద్దు యొక్క రక్తం ఉంటుంది, అవసరమైతే ఎద్దు యొక్క చీము ఉంటుంది, చాలా శుభ్రంగా ఉండవు. కానీ యేసు ప్రభువుని ఆ గుడ్డలతో చుట్టి పెట్టారండి. మనం ఏదైనా మంచి గుడ్డలు వేసుకుంటున్నాం, మంచిదే. కొత్త బట్టలు వేసుకుంటున్నాం, మంచిదే. సూట్లు వేసుకుంటున్నాం, మంచిదే. బూట్లు వేసుకుంటున్నాం, మంచిదే. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకు ధరింపచేయటానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఆయన దీనుడుగా పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. మనకందరికీ తెలుసు, లూసిఫరు పరలోకం నుండి ఎందుకు త్రోసివేయబడ్డాడో తెలుసా? దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు. అందుకనే దైవత్వం అంతా కూడా దీనత్వములో ఉంది. అందుకనే యెషయా గ్రంథం 66లో అంటాడు, 66:2 చదవండి. ఒక మాట ఉంది స్పీడ్గా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టించుచున్నాను. ఏదైనా చాలామంది అనుకుంటారు, దేవుడు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. దేవుడు చిన్నచూపు ఎప్పుడు చూడ్డు. నువ్వు ఆయన ఎదుట దీనుడుగా ఉండు. దీనుడు అంటే ఏంటో తెలుసా? ఒక రోజున యేసు ప్రభు ఐగుప్తు లేకపోతే నడుస్తున్నప్పుడు ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. చెట్టు దగ్గరకు వచ్చి ఆగినప్పుడు చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన పేరేం పేరు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య, నువ్వు దిగితే నేను నీ ఇంటికి వస్తా. ఆమేన్. జక్కయ్య దిగాడా పైకి ఎక్కాడా? గట్టిగా. మరి మనము పాస్టర్ గారు చెబుతున్నప్పుడు మనం దిగుతున్నామా? అమ్మా, ఈ విషయంలో తగ్గించుకోవాలి. తగ్గించుకున్నారా? బ్రదర్స్ మీరు అయ్యా ఈ వదిలిపెట్టాలి. వదిలిపెడుతున్నామా? జక్కయ్య దిగాడు కనుకనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మనము ముందుకెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకి తన జన్మ రహస్యము తెలిసింది. అక్కడి నుంచి మోషే విధానం మారిపోయింది. మోషే ఇజ్రాయేలుకి తను తాను కనపరుచుకోవాలనుకున్నాడు. దేవుడు పంపించిన రక్షకుడిని నేను, నా ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఐగుప్తీయుని యొక్క స్టైల్లో ఒకడిని చంపించుకులో బాధ పెట్టాడు. ఒక్కడే చంపాడంటే ఒక్కడే బాధ పెట్టాడంట. కానీ దేవుని యొక్క విధానం అది కాదు. దేవుని యొక్క విధానం ఏంటో తెలుసా? మోషే దేవుణ్ణి దర్శించాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, అగ్నిస్తంభాన్ని కలుసుకోవాలి, దేవుని యొక్క అధికారం పొందాలి, దేవుని అద్భుతాలు చేయాలి, దేవుని యొక్క మహాశక్తితో ఇజ్రాయిల్ని ఐగుప్తులోంచి విడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంటున్న మనకందరికి కూడా, అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. నీ తల్లిదండ్రులకు ఏం ఆలోచన ఉంది అనేది కాదు. లేకపోతే నీ భర్తకి ఎటువంటి ఆలోచన కలిగి ఉందని కాదు, నీ భార్యకి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నది అనేది కాదు. దేవునికి నీ పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు మన చర్చిలో ఉన్న ప్రతి ఐటెము మనమే మానవులను తయారు చేస్తాం. అయితే ప్రతి దానికి ఒక ఆలోచన ఉంది. మైకు, దీనికి ఒక పని ఉంది.
ఈ కేబుల్ దీనికి ఒక పని ఉంది, కెమెరా దీనికి ఒక పని ఉంది, ఈ టేబుల్ దీనికి ఒక పని ఉంది, బాక్స్ ఒక పని ఉంది, కింద వేసుకున్న మ్యాట్ కూడా ఒక పని ఉంది. ఆఖరికి మనము లోపలికి వచ్చేటప్పుడు పాదాలు తుడుచుకుంటాము, ఫుట్ మ్యాటు, దానికి కూడా ఒక పని ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని రాజ్యములో నీ పని ఏంటి? శుభ్రంగా తిని 3 పూట్ల తిని శుభ్రంగా పండుకోవటము, లేకపోతే ఆ వీడియో గేమ్లు ఆడుకోవటము, లేకపోతే యూట్యూబ్లో కామెడీలు చూడటము, లేకపోతే సీరియళ్ళు చూడటము, ఇదా దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది? చెప్పండి. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మోషేకి తన జన్మ రహస్యము తెలిసింది. నువ్వు కూడా జన్మ రహస్యం నీకు తెలియాలంటే నువ్వు కూడా దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుణ్ణి కలుసుకుంటేనే దేవుని ద్వారా నీ జన్మ రహస్యం తెలుస్తుంది. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ప్రభువుని గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకి తన జన్మ రహస్యం తెలిసిన తర్వాత ఆయన మరి మిద్యాను దేశములో ఆ మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళి ఐగుప్తు దేశములోండి నా ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని శక్తి ద్వారా మరి ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు చేసి, అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఐగుప్తుల దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేను అనుకుంటాను, మరి ఆఖరి యొక్క అద్భుత కార్యం ఏంటంటే ఐగుప్తుల యొక్క తొలిచూలు సంతానాన్ని అందరినీ కూడా దేవుడు వధించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటి? ఐగుప్తులు ఏం చేశారు? ఇజ్రాయేలుకు పుట్టిన మగపిల్లలందరినీ కూడా నైల్ నదిలో మొసళ్ళకి ఆహారంగా పడేశారు. బైబిల్ ఏముంది తెలుసా? నువ్వు ఏమెత్తుతావో ఆ పంటనే. వీళ్ళు చిన్నపిల్లల నదిలో పడేశారు, దేవుడు పెద్దోళ్ళని పడేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెక్కిరించబడడు. మన పొలంలో వరి విత్తనాలు ఎత్తితే ఏం పంట వస్తుంది? వేరుశనగ పంట రాదా? వరి పంటే వచ్చింది. వేరుశనగలు ఎత్తితే వేరుశనగ పంటే వచ్చింది. మొక్కజొన్న విత్తితే మొక్కజొన్న పంట వచ్చింది. అదేవిధంగా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు శరీరంతో ఏమి ఎత్తుతున్నావో దాని పంట నువ్వు తప్పనిసరిగా కోసుకోవాలి. వింటున్నారా? చాలామంది అనుకుంటారు, నేను చాలా తెలివిగలని, నేను చాలా తెలివిగలదని, నేను ఎవరికి దొరకకుండా ఎవరికి తెలియకుండా ఏ ఒకటి చేస్తా. చెయ్యి. దేవునికి తెలియకుండా దేవుడు చూడకుండా నువ్వు చేయగలవా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రేపు మనము దేవుని సింహాసనం ముందు నిలబడ్డప్పుడు మీ పాస్టర్ గారు మీ మీద నేరం మోపడు, నీ కుటుంబ సభ్యులు నీ మీద మోపడు. నీలోనే దేవుడు పెట్టిన సీడీ ఉంది, నాలో నా సీడీ ఉంది. రేపేమంటాడంటే దేవుడు, నేను దేవుని సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు, అయ్యా జాన్ వెస్లీ గారి సీడీ తీయండి అంటాడు. నా సీడీ తీసి బయట పెడతాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాను, ఎవరు లేకపోతే ఎలా ఉంటాను. వింటున్నారా? ముఖ్యంగా యవ్వనస్తులు జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ టెక్నాలజీని దేవుని కొరకు వాడుకోవాలి, కానీ దయ్యం పనుల కొరకు వాడుతున్నారు. వాట్సాప్లో చాటింగ్లు, లేదా ఫేస్బుక్లో చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు అవసరం మనకి? ఇక్కడ ఒక మాట ఉంది, చాలా నచ్చింది నాకు. నీవు నా వాక్యమును గైకొంటివి గనక రాబో కాలములో నిన్ను కాపాడేదను. ఏం గైకొంటే మనం కాపాడబడతాం? ఏం గైకొంటే కాపాడబడతాం? దేవుని వాక్యం గైకొంటే కాపాడబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మోషేకి తన జన్మ రహస్యము తెలుసు కనుక గొప్ప దైవజనుడు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నీ సంగతి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత రెండవ వ్యక్తిని మనం చూద్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం, చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 32. లూకాసు సువార్త 2వ అధ్యాయం 32. యేసు ప్రభుని గురించి చూద్దాం, చదవండి.
నాదా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. చదువుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సుమారుగా 100 సంవత్సరాలున్న సుమయోను 8 రోజులు ఉన్న యేసు ప్రభువుని ఎత్తుకొనేమన్నాడు. సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచాను. ప్రియ దేవుని బిడ్డలారా, దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రక్షణ నేను చదివించిన వాక్య భాగములో దేవుని వలన రక్షణ. అసలు మనకి రక్షణ ఎందుకు? మనకు రక్షణతో పని ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటో తెలుసా? ఒక పరిపూర్ణమైన భద్రత. చూడండి, 2011 సంవత్సరంలో అమెరికాలో తీవ్రవాదుల టెర్రరిస్టులు WTC టవర్స్ మీద అటాక్ చేశారు. ఆ రాత్రి ఆ ప్రెసిడెంట్ గారి భార్య వైట్ హౌస్లో ఉంది. ఆమె చుట్టూ ఎంతోమంది కమాండర్స్ ఉన్నారు, ఆయుధాలు ధరించిన వాళ్ళు ఉన్నారు, యుద్ధ విమానాలు ఉన్నాయి, ట్యాంకర్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది తెలుసా? ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒక అమెరికా ప్రెసిడెంట్ భార్య, ఎంతోమంది చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్న ఆ రాత్రి నిద్రపోలేకపోయిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు రక్షణ అంటే ఏంటి? ఇవన్నీ మనకు తెలియాలంటే మనమందరం ఒకసారి ఏదైనా తోట దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలని మనము? గట్టిగా. నాకు ప్రశ్నలు అడగటం అలవాటు. అడగమంటారా? బైబిల్ క్విజ్ కాదులేండి. సరే, మంచిది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు తప్పు చేయకముందు ఎంతకాలం జీవించారో చెప్పండి. అయ్యగారు మీరు వద్దు, నేను చెప్పింది అర్థమైందా? ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తినక ముందు ఏదైనా తోటలోనే ఉన్నారు. ఏదైనా తోట ఎక్కడో లేదండి, భూమి మీదే ఉంది. ఎంతకాలం జీవించారు మీరెవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. ఎందుకో తెలుసు, అది బైబిల్లో లేదు. అయితే వాళ్ళు ఈ భూమి మీద జీవించారు, కానీ వాళ్ళు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఏ చేతులతో అయితే దేవుడు చేశాడో అదే చేతులతోటి దేవుడు వాళ్ళిద్దరినీ మెడబట్టి బయటికి గెంటాడంట. ఎక్కడి నుంచి గెంటాడో తెలుసా? నిత్య జీవములో ఉండి కాలములోకి నెట్టాడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి నెట్టాడు? ఇప్పుడు మీ అందరు పుట్టిల్లు అంటే ఏం చెబుతారు? మాది మంగళగిరిలో పుట్టాం, గుంటూరులో పుట్టాం, మెడ్రాసులో పుట్టామంటారు. కానీ మొట్టమొదట మానవుడు ఎక్కడ పుట్టాడు తెలుసా? ఎక్కడ పుట్టాడు చెప్పండి అమ్మా. ఏదేను తోటలో పుట్టాడు. అంటే ఆదాం గారు ఏదేను తోటలో పుట్టాడంటే మన ముత్తాత ఆడబుట్టాడంటే మనం కూడా ఆడబుట్టినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? ఆదాము నిత్య జీవములో పుట్టాడు, మనమందరం కాలములో పుట్టాం. కాలము అంటే అర్థమేంటో తెలుసా? మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఇప్పుడు వందన కుమార్ గారు దాంట్లో రాశారు. సామెల్ గారు, సత్యవేదం గారు, స్టాన్లీ జోన్స్ గారు నాకు బాగా పరిచయం. వాళ్ళు మరి వాళ్ళ ఫాదర్ గారు నేను చూడలేదు, కానీ సత్యవేదం గారు తెలుసు, స్టాన్లీ గారు తెలుసు. మరి వాళ్ళు ఇద్దరు మనతో లేరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనకు నిత్య జీవానికి సంబంధం ఏంటి? అసలు దేవునికి లేకపోతే దేవునితో మనకు అవసరం ఏంటి? చదవండి ఎఫెసీ పత్రిక 4:18. ఎఫెసీ పత్రిక 4:18 స్పీడ్గా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, ఈ మాట మనకు కావాలి, దేవుని వలన కలుగు జీవము. అందరూ నాతో పాటు చెప్పండి, దేవుని వలన కలుగు జీవము. మళ్ళీ ఒకసారి, సే వన్స్ అగైన్, దేవుని వలన కలుగు జీవము. చాలండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? దేవునితో నీకు పని ఏంటి? ఏదైనా చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం వచ్చి ఒక వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళ లోపల నుంచి వచ్చే
ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? దేవునితో నాకు పని ఏంటి? నాకేమి లేదు, చదువు లేదా, లాట్ ఆఫ్ ఉద్యోగం లేదా, కారు లేదా, ఇల్లు లేదా, మంచి భార్య లేదా, పిల్లలు లేదా, వాట్ అబౌట్? నాకేం అవసరం? ఏం అవసరమో తెలుసా? నీకు నిత్య జీవము కావాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే. అర్థమైందని చెప్పండి. నీకు డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగళాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, కానీ నిత్య జీవం మాత్రం లేదు. నిత్య జీవము కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. కనుక ఏదైనా తోటలో ఏం జరిగింది? ఒక మాట చెప్పాలంటే ఈ ప్రపంచములోనే అతి క్షేమకరమైన స్థితిలో ఆదాము అవ్వలు ఉన్నారు ఏదైనా తోటలో. వాళ్ళకి ఆ రోజున అనారోగ్యం లేదు, ఆకలి లేదు, తెల్ల వెంట్రుకలు లేవు, ముసల్తనము లేదు, సమాధి లేదు, హాస్పిటల్ లేదు, జైలు లేదు. ప్యూర్ పర్ఫెక్షన్. దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు, దేవదూతల వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. ఒక దేవుని కుటుంబంగా వాళ్ళు ఉన్నారు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. అంటే మన తాత నిత్య జీవాన్ని కలిగి ఉన్నా అంటే మనము కూడా నిత్య జీవానికి సంబంధించిన వాళ్ళమే. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే చర్చి అన్నాడు కదా. చెప్పండి. అది యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిత్య జీవాన్ని ఇయటానికి వచ్చాడు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము నిత్య జీవాన్ని వదిలిపెట్టి చెప్పండి రకరకాలు చేస్తున్నాం. మంచిదే, బట్టలు కుట్టించుకోవచ్చు, మంచిదే, సెలబ్రేట్ చేసుకోవడం మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ అసలైన దాన్ని వదిలిపెట్టకాకండి, అసలైన దాన్ని పోగొట్టుకోకాకండి. నిత్య జీవాన్ని సంపాదించుకోండి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అన్నాడు, చదవండి. వారు ఏం జీవమంటమ్మా? వాస్తవమైందంటే నిజమైనది. ఇప్పుడు మనకున్న జీవం నిజమైంది కాదు. ఇది మనం చచ్చిపోతే మన జీవం పోయింది, కానీ నిజమైన జీవాన్ని సంపాదించుకోవాలి. సహోదరి సహోదరులారా, భక్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవటమే. ఈ లోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకోకుండా ఎన్ని సంపాదించుకున్నా దేవుని ఎదుట జీరో. యు ఆర్ నాట్ ఏ హీరో. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిత్య జీవాన్ని ఇటానికి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు అన్నాడు, నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు గట్టిగా నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వాడిని ఎందుకు లేపేది? నిత్య జీవములకు తీసుకెళ్ళటానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం యేసు ప్రభువుకు తెలుసు. యోహాను సువార్త 18:37 ఒక మాటను చదవండి. యేసు ప్రభు పిలాతు ముందు నిలబడి ఏం చెప్పాడు? ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? స్పీడ్గా 18:37. అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. అమ్మ నేను రాజుని అంటాడు చూడమ్మా. అందుకు పిలాతు ఎన్నో వచ్చిన బ్రదర్ 37. ఓకే. అందుకు పిలాతు యేసు ప్రభువుని చూసి అన్నాడు, నువ్వు రాజువా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నువ్వు అన్నట్టే నేను రాజునే. ఎందుకు పుట్టాడమ్మ యేసు ప్రభు? చదవండి. సత్యమును గురించి సాక్ష్యం ఇటకు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎందుకు పుట్టాడంట? అబద్ధాలు చెప్పడానికి కాదు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ట్రూతు, నిజము. హిందీలో ఏమంటారు? అది కూడా చెప్పండి. అది కాదు, బైబిల్లో చెప్పండి సత్యం అంటే ఏంటి. యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంట? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు, వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు. కనుక ఆయన పిల్లలైన మనము సత్యాన్ని గురించి, వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఏదైనా తోటలోంచి ఆదాము హవ్వలు బయటికి వెళ్ళగొట్టబడతానికి కారణం ఏంటో తెలుసా?
వాళ్ళు సత్యాన్ని నమ్మటం మానేసి అబద్ధాన్ని నమ్మారు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? దేవుడేమన్నాడు? ఈ పండు తింటే బాగానే ఉంటారు, ఈ పండు తింటే చస్తారన్నాడు. సాతాను వచ్చామన్నాడు. దేవుడేమని చెప్పాడు? చెప్పాడు. ఏంటంట? ఈ పండు తింటే చస్తామనంట. వాడు పక్క నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాను? అసలు తినాల్సిందే ఆ పండు. ఆ పండు తింటే మీరు కళ్ళు తెరబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారు అని దేవుని తెలుసు, అందుకని మిమ్మల్ని దాన్ని తినేయట్లేదు అన్నాడు. చూడండి, హవ్వలో వాడు ఏమి విత్తాడంటే అవిశ్వాసాన్ని విత్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మనము బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రతిదినము బైబిల్ చదువుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. కనుక యేసు ప్రభు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడంట. ఇంకా ఏమన్నాడు? సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. కనుక యేసు ప్రభువుకు తన జన్మ రహస్యము తెలుసు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఇంకొక మాట తెలుసా మీకు? యేసు ప్రభు జన్మ దగ్గర నుంచి మరణము, సమాధి, తిరిగి లేవటం మొత్తము కూడా కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తల చేత వాక్యం రాయించాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఏ ఊర్లో పుట్టాడమ్మా? గట్టిగా, బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు పుట్టాడు బెత్లెహేములో? బెత్లెహేములో పుడతాడని ప్రవక్త రాశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. నజరేతులో పెరుగుతాడని వాక్యములో ఉంది. ఓకేనా? యెరూషలేము వచ్చేటప్పుడు ఏమి ఎక్కొచ్చాడు? గాడిద ఎక్కొచ్చాడా, గుర్రం ఎక్కొచ్చాడా? గాడిద ఎక్కి ఎందుకు వచ్చాడు? గాడిద ఎక్కి వస్తాడని వాక్యములో ఉంది. అయ్యా, బారువాగా పశువు అనే గాడిద పిల్లని ఎక్కువ వస్తాడని బైబిల్లో ఉంది. యేసు ప్రభు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడతాడని వాక్యములో ఉంది. యేసు ప్రభు వస్త్రాలు పంచుకుంటారని వాక్యములో ఉంది. యేసు ప్రభు ధనవంతుడి దగ్గర సమాధి చేయబడతారని వాక్యములో ఉంది. యేసు ప్రభు తిరిగి లేస్తాడని కూడా వాక్యములో ఉంది. అంటే యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి సమాధి, జీవితం మొత్తము కూడా వాక్యమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనము వాక్యాన్ని నమ్మాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు దేవుడు? వాక్యమే దేవుడు. కనుక మన వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. తర్వాత 3వ చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5-6 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5-6 వచనాలు. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక వ్యక్తి యొక్క జన్మ రహస్యాన్ని గురించి చెప్తున్నాను. ఆయన పేరు సంసోను. మొట్టమొదటిగా మోషేను గురించి తెలుసుకున్నాం, తర్వాత యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు సంసోను గురించి తెలుసుకున్నాం. సంసోనుకు కూడా ఆయన జన్మ రహస్యం తెలుసు. పుట్టకముందే ఒక దేవదూత వచ్చి తల్లికి తండ్రికి ఇద్దరికి చెప్పారు, అమ్మా నీకు ఒక కుమారుని ఇస్తాడు దేవుడు, అతని వెంట్రుకలు కత్తిరించొద్దు, అతను దేవుని కొరకు పెంచబడతాడు, అతను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ని విడిపిస్తాడు. అంటే ఆ టైంలో ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీద ఏలుబడి చేస్తున్నారు. వింటున్నారా? కనుక ఆ తల్లి ఏం చెప్పిందంటే, కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులు ఆ ఎంట్రుకలు కత్తిరించుకోవడానికి వెళ్తే సాంసోను కూడా అని ఉంటాడు, అమ్మ నేను కూడా గుండు చేయించుకుంటాను, లేదా ఎంట్రుకలు కత్తిరించుకుంటాను. అప్పుడు తల్లి చెప్పిందో, లేదయ్యా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడవు, నువ్వు అలా కత్తిరించుకోకూడదు. ఎందుకో తెలుసా? పెద్దయిన తర్వాత నీకు ఒక పని ఉంది, నువ్వు చేయాల్సిన పని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులైన మనము మన బిడ్డలు మనం ఎలా పెంచాలి? సంసోనికి తన జన్మ రహస్యము తెలుసు, మోషేకి తన జన్మ రహస్యము తెలుసు, యేసు ప్రభుకి తన జన్మ రహస్యం తెలుసు. మరి నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? నువ్వు ఎందుకు పెరుగుతున్నావో నీకు తెలుసా? ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నావో నీకు తెలుసా? ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనము నిత్య జీవానికి వెళ్ళాలి.
ఇప్పుడు సంసోను ఏం చేశాడు? ఫిలిష్తీయుల చేతిలో ఉన్న ఇజ్రాయేలుని లేదా ఫిలిష్తీయుల యొక్క అధికారాన్ని ఆయన ఎదిరించి వాళ్ళ చేతిలో ఉండి ఇజ్రాయేల్ని రక్షించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఎక్కడున్న మన అందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కనుక మనమందరము కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో రక్షణ గురించి చెప్పాను. రక్షణ అంటే అర్థం ఏంటంటే, మనము తిరిగి మరలా ఏదైనా తోటకు వెళ్ళాలి, తిరిగి మనము కాలములో ఉన్న మనము నిత్య జీవానికి వెళ్ళాలి. యోహాను సువార్త 5:24 ఒక మాటను చదవండి. నా మాట విని స్పీడ్గా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపములో పుట్టాము కనుక రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభువుని దేవునికి అంగీకరించి మన పాపాలు వదిలిపెట్టి, అపోస్తలుల గారు 2:38 అంటాడో, అపోస్తలుడైన పేతురు అంటాడో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందండి. చదవండి ఒకసారి 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మన పాపాలు క్షమించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము కావాలి. రక్షణ పొందటము అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా జీవించిన నీవు దేవుని మాట వినటానికి ఒక తీర్మానం చేసుకోవాలి. అందుకని అన్నాడు, నా మాట విన్నవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. నా మాట విన్నవాడు తీర్పులోనికి రాడు, నా మాట విన్నవాడు మరణములోని జీవులోనికి దాడుతాడు. మరణము అంటే అర్థమేంటో తెలుసా? ఎడబాటు, వేరు చేయటం. ఇప్పుడు సపోజ్ నేనే చనిపోయాను అనుకోండి, ఏం చేస్తారు మా ఇంట్లో వాళ్ళు? చాలామందికి ఇట్లాంటి పండగల టైంలో, పుట్టినరోజు సందర్భంలో మరణం అనే మాట వినడానికి భయపడతారు. మీకు ఒక సంగతి తెలుసా? దేవుడు భూమి మీద మొట్టమొదటిగా చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? మరణ ప్రసంగమే. ఈ పండు తింటే ఏమంటావు? సస్తాడు అన్నాడే, అట్టుంటా నాకు తెలియదు అన్నాడా? చెప్పండి, ఎందుకు మరణం అనేది భయపడేది? దేవుణ్ణి ఎరగనోళ్ళే మరణం అంటే భయపడేది. దేవుణ్ణి ఎరిగినోళ్ళు అది మరణం కాదు, మనకి ప్రమోషన్. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మరణం అంటే మానవుడికి 2 మరణాలు ఉన్నాయి. మొదటిది భూ సంబంధమైన మరణము, రెండవది ప్రకటన గ్రంథము 21:8 అంటాడో, చదవండి 21:8 స్పీడ్గా. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు 28 అనుకుంటామా, పిరికివారును అవిశ్వాసులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణం అంట? రెండవ మరణం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మా ఇంట్లో నేను రెండవ కొడుకుని, రెండో అబ్బాయిని, అంటే నాకంటే పెద్ద ఆయన ఒక ఉన్నాడు. అదే రెండవ మరణం అంటే భూలోకంలో మనం చనిపోయేది మొదటి మరణం. ఇది నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకమైన మనందరం చనిపోతాం. కానీ బైబిల్ అంతా చెప్పేది ఏంటో తెలుసా? యేసు ప్రభు అంతా చెప్పేది ఏంటో తెలుసా? రెండవ మరణాన్ని తప్పించుకోండి, రెండవ మరణాన్ని తప్పించుకోండి. దేవుని దగ్గర 2 స్థలాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి నిత్య జీవము, దేవునితో ఉండే అనుభవము. రెండవది దేవుని ఉగ్రతనే రెండవ మరణం, అది అగ్నిగుండం. మత్తయి సువార్త 25:34 స్పీడ్గా, నా టైం అయిపోయింది, ముగిస్తా నేను. 25:34 కుడివైపున ఉన్నవారిని చూసి, తన కుడివైపున ఉన్నవారిని చూసి ఏమన్నాడమ్మా? ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటున్నాం? జాన్ వెస్లీ గారు కారు కొన్నాడండి, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. జాన్ వెస్లీ గారు పెద్ద ఇల్లు కనుక్కున్నాడండి, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. జాన్ వెస్లీ గారి పిల్లలకి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. లేకపోతే జాన్ వెస్లీ గారి పాస్టర్ గారికి 1 కేజీ బంగారం కొన్నాడండి, దేవుడు ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు.
ఆశీర్వాదము అంటే అర్థం ఏంటో తెలుసా? మనతో ఉండేది, మనతో వచ్చేది. ఇప్పుడు నాకు కారు ఉంది, నేను చచ్చిపోయాను అనుకోండి, నాతో పాటు కారు కూడా సమాధిలో పెడతారా? దగ్గర దాకా తీసుకొస్తారు, ఏడుస్తారు కొంచెంసేపు, మళ్ళీ కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు నన్ను ఒక్కనే సమాధిలో పెడతారు. వింటున్నారా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే మనతో ఉండేది, మనతో వచ్చేది. ఆశీర్వాదం అంటే దేవుని ఎదుటి యథార్థమైన భక్తి, నీతి. చదువమ్మా. అది అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే అర్థమేంటో తెలుసా? రేపు దేవుడు ఆయన జీవగ్రంథాన్ని తెరిచి, సంజయ్ రాకేష్ గారు మీరు నిత్య జీవంలో ప్రవేశించండి అన్నారు అనుకోండి, అప్పుడు సంజయ్ రాకేష్ గారు ఆశీర్వదించమన్నట్టు ప్రైజ్ ది లార్డ్ అని ఆయన నిత్య జీవంలోకి అడుగు పెడతాడు. లేకపోతే తాడేపల్లి జాన్ వెస్లీ నువ్వు నిత్య జీవంలో ప్రవేశించు అంటే నేను వందనాలు చెప్పి నిత్య జీవంలోకి అడుగు పెట్టినప్పుడు అది ఆశీర్వాదం. అంతేగాని బండి కొంటే ఆశీర్వాదం, బైక్ కొంటే ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. అట్లా అనుకుంటే ప్రపంచంలో మనకంటే క్రిమినల్స్ ఎంతోమంది, ఎంతో కోట్లు డబ్బులు ఖరీదైన కార్లు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వదించినట్టేనా? 42 కూడా చదువమ్మా. తన ఎడమవైపు ఉన్న వారిని చూసి 42, అప్పుడు ఎడమవైపు ఉన్న వారిని చూసమ్మా 25:42. అది ఎడమవైపు ఉన్న వారిని చూసిన అది రిఫరెన్స్ చూడరా తల్లి. ఎన్నో మాట 25వ అధ్యాయంలో శపించబడిన వారారా నన్ను విడచి, చూడండి ఎడమవైపు ఉన్నాను చూసామన్నాడు, శపించబడిన వారారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. చూడండి చాలామంది అనుకుంటారు, అయ్యా దేవుణ్ణి నమ్ముకోయా అంటే మేము మాకు అవసరం లేదులే, పోతాం నరకానికి. నరకము దేవుడు మనుషుల కొరకు తయారు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమాధుల తోటి బతికిన వాళ్ళ కోసమా చచ్చిపోయిన వాళ్ళ కోసమా? మా బతికిన వాళ్ళు తీసుకెళ్ళి పెడితే తెల్లారు కలుస్తారు మా ఇంటికి పోలీసులు. కనుక నరకం అనేది దేవుడు మనుషుల కొరకు తయారు చేయలేదు, సాతానికి వాడి దూతలకు సిద్ధపరిచాడంట. ఏమన్నాడు? ఎడమవైపు ఉన్న వాడిని చూసి నన్ను విడచి అంటే అర్థమేంటి తెలుసా? నా వలన కలిగే నిత్య జీవములోండి వేరు చేయబడతావు నువ్వు. గౌట్. చాలామందికి భక్తి అంటే ఏదో తేలిగైంది. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? మరణము లేకుండా యుగాలు, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, మరణము లేకుండా. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు మన పెద్దయ్య గారు, ఏం పేరు, దేవదానం గారు ఉన్నారు. రేపు దేవదానం గారు నిత్య జీవంలో ఎలా కనపడతారు? మీరు చాలామంది గుర్తుపట్టలేరు ఈ కాలంలో చూసిన వాళ్ళు. ఎందుకని? దేవదానం గారు ఎలా కనపడతారు తెలుసు? రేపు నిత్య జీవంలో 30 సంవత్సరాల వయసులో కనపడతారు. ముసలోళ్ళు ఉండరండి. ఒక భక్తుడు అక్కడికి వెళ్ళి నీతిమంతులు ఉండే స్థలాన్ని చూసి వచ్చాడు. అక్కడ అందరూ కూడా యవ్వనస్తురా అంటే కనుక మోకాళ్ళ నొప్పులోళ్ళు, షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు, కళ్ళ మస్కులోళ్ళు ఎవరు ఉండరు, అందరు యవ్వనస్తులుగానే ఉంటారు. అర్థమవుతుందా? కనుక గుర్తుపెట్టుకోండి, రక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవటమే రక్షణ. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? సుమియోను 8 రోజులు శిశువుని ఎత్తుకొని సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కళ్ళారా చూశాను. మంచిదే, ఆయన కళ్ళారా చూశాడు, ఆయన రక్షణ పొందాడు. వాట్ అబౌట్ ఫర్ యూ? నీ సంగతి ఏంటి? నువ్వు రక్షణ పొందావా? చాలామంది యవ్వనస్తులు అనుకుంటారు, నేను యవ్వనస్తురాలని, నాకు ఇంకా వయస్సు ఉంది, ఇంకా వచ్చే సంవత్సరం బాప్తిసం పొందాను, ఇంకా వచ్చే సంవత్సరం నా హృదయాన్ని యేసుప్రభుకి ఇస్తాను. ఒకవేళ యేసుప్రభు వస్తే దేవుని పిల్లలందరూ ఎత్తబడతారు, మిగతా వాళ్ళందరూ విడవబడతారు. విడవబడ్డ వాళ్ళకు 3.5 కాల శ్రమలు. అప్పుడు చర్చీలు ఏముండవు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్లు కూడా ఉండరు. రాజేష్ గారు కూడా ఎత్తబడతాడు. అయ్యగారు అమ్మగారు అన్నా కానీ ఎవరు ఉండరు. అర్థమవుతుందా? కనుక అందుకనే ఉంటాడు, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడతాను కనుక నువ్వు రక్షణ పొందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే మానవుడికి రక్షణకు మించిన ధన్యత లేదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందలేదనుకో, రేపు నరకములో కట్టెపుల్లలా కాలటమే.
కనుక ఆ స్థితి వద్దనుకుంటే ఇక్కడే ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి. అంతేగాని నువ్వు సెలబ్రేషన్ చేసుకోవడానికి కాదు, నువ్వు అరిసెలు పప్పలు కాల్చుకోవడానికి కాదు. నీ పాపల నుంచి విడిపించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. మరి నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఆయన వచ్చింది ఎందుకు? కనుక నేను మీకు అందరికి వందనాలు చేసి చెప్పేది ఏంటంటే, నీ జన్మ రహస్యము నీకు తెలియాలి. నువ్వు నిత్య జీవానికి సంబంధించిన కుమారుడివి, కుమార్తెవి. అర్థమైనా? మనం దేనికి సంబంధించిన వాళ్ళం? నిత్య జీవానికి, కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం కాలజీవులం కాదు. మనం ఎటర్నిటీ నుంచి వచ్చాం, దేవుని కుటుంబం నుంచి వచ్చాం, దేవుని వల్ల కలిగే జీవములోంచి వచ్చాం. తిరిగి ఆ జీవం దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అటువంటి కృపను మీకు అందరికి అనుగ్రహించును గాక. సంవత్సరం దైవజనులకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. పిల్లరే ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ పర్వదినాన చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి వర్తమానము, మన యొక్క జన్మ రహస్యము ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు అంటే దాని పరమార్థము ప్రవక్తల యొక్క ప్రవచనాలు, లోకానికి అనుగ్రహించినటువంటి రక్షణ, ప్రభువారు అనుగ్రహించేటువంటి నిత్య జీవము. పాత నిబంధన గ్రంథంలో మోషే భక్తుని యొక్క జీవితంలో తాను లోకంలో జన్మించాడు అంటే ఆ యొక్క జన్మ వెనుకున్నటువంటి రహస్యము, సంసోను భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి రహస్యము. ప్రతి నరుని యొక్క పుట్టుకలో దేవుని యొక్క తలంపు ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని తలంపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా ఈ భూలోకంలో ఏ నరుని యొక్క జన్మ అనేటువంటిది ఉండదు. కానీ దురదృష్టం ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి వారు బ్రతుకుతున్నారు, కానీ నిత్య జీవములో బ్రతకలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రిస్మస్ దినమున ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానము, నిత్య జీవార్థమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు మరలా తిరిగి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. ఆ ఆలోచన లేనటువంటి వాడు ఈ కాలానుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. అనగా భౌతికపరమైనటువంటి బ్రతుకును కోరుకుంటాడు, ఆ బ్రతుకులోనే బ్రతకడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అద్భుతమైనటువంటి వర్తమానం ఈ క్రిస్మస్ పర్వదినాన దైవజనులు గుర్తు చేశారు. రెండవ మరణం ఉన్నది. భూ సంబంధమైనటువంటి మరణము సర్వసాధారణమైనటువంటిదే, కానీ రెండవ మరణం ఉన్నది. దాని నుండి తప్పించుకోగలిగినటువంటి అనుభవంలోనికి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మనల్ని నడిపిస్తూ ఉండగా, ఆయన ఆ మరణంలో నుండి తప్పించడానికి మన కొరకు ఈ లోకంలో వచ్చి ఉండగా, ఆయన్ని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఈ ఉదయకాల సమయంలో మంది రావణంలో ఉంటే, ఇదిగో ఇదే రక్షణ దినము. శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇదే రక్షణ దినము. యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించడానికి జక్కయ్య దిగి వచ్చినట్లుగా, మేడి చెట్టు మీద నుండి దిగి వచ్చినట్లుగా, దీనత్వముతో కూడినటువంటి స్వభావంలో లోకానుసారమైనటువంటి హెచ్చింపును విడిచిపెట్టి వాక్యానుసారమైన ఆత్మానుసారమైనటువంటి తగ్గింపులోనికి యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించి ప్రభు బిడ్డగా బ్రతకడానికి దేవుడు చక్కటి శ్రేష్టమైనటువంటి వర్తమానము దైవజనుల ద్వారా అందించిన విధానమును బట్టి నేను ప్రత్యేకంగా జాన్ వెస్లీ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనములను నేను తెలియపరుస్తూ ఉన్నాను.